వచ్చు కదా. కరెక్ట్గా రేపు సినిమా రిలీజ్ అంటే ఇప్పుడు వచ్చేసి కేసు వేయడం కావాలని అప్పుడు కుట్ర కాదా, ఇది క్లియర్గా అర్థమైపోతుంది ఎవరికైనా. ఇప్పుడున్న సినిమాలో ఇప్పుడు బాలకృష్ణ గారి అఖండ 2 క్రేజ్ ఉందా, చిరంజీవి గారు వచ్చే సంక్రాంతి సినిమా దీనికి క్రేజ్ ఉందా, ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉంది? అఖండ 2 క్రేజ్ ఉందండి, ఖచ్చితంగా అఖండ 2 క్రేజ్ ఉంది. ఎందుకంటే ఇది అఖండ 1, బాహుబలి 1, బాహుబలి 2లో ఈ మధ్యకాలంలో అట్లా సక్సెస్ చాలా వచ్చినాయి. అదేవిధంగా అఖండ 1, అఖండ 2కి అఖండ 2 చాలా క్రేజ్ ఉంది. ఎందుకంటే చాలామంది కూడా కోరుకున్నారు రావాలని. అందులో కాకుండా అందులో ప్రత్యేక పెద్ద కుంభమేళా గురించి వీటన్నిటి గురించి కూడా చూపించడం జరిగింది, సనాతన ధర్మం గురించి చూపించడం జరిగింది. ఇవన్నీ చూపించినప్పుడు చాలా ప్రజలు కూడా ఈగర్గా కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మొదటి పాన్ ఇండియా ఇది అఫీషియల్గా బాలకృష్ణ గారిది. మరి బాలకృష్ణ గారి మొదటి అఫీషియల్ పాన్ ఇండియా సినిమానే ఆగిపోయిందంటే ఆయన దెబ్బ కొట్టడానికి కుట్ర జరిగింది, 100% కుట్ర ఇది. ఓకే, అంటే ఇప్పుడు సంక్రాంతికి వచ్చే సినిమాలు భయపడుతున్నాయి అనుకోవచ్చా బాలకృష్ణ గారి దెబ్బకి? అవును, భయపడతాయి, ఖచ్చితంగా భయపడతాయి కదా. ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి ఎఫెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. చిరంజీవి గారి సినిమాకి ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత ప్రభాస్ గారి సినిమాకి ఎఫెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా కూడా ఒక సునామీ రాబోతుంది జనవరిలో. అయితే సునామీ వస్తుంది, పెద్ద పెద్ద గొడవలు కూడా జరిగే అవకాశం కూడా. సునామీ పోస్ట్ పోన్ అయింది అనుకోవచ్చా? మరి ప్రస్తుతానికి అలా కనబడుతుంది. ఏమైనా తీవ్రమైన అవమానం చేశారు బాలయ్య బాబుకి, అవమానం చేయడానికే చేశారు. ఎందుకంటే వాళ్ళు వసూలు చేసుకోదలుచుకుంటే పోయిన సంవత్సరం అంతా వసూలు చేసుకోవచ్చు కరెక్ట్గా. సినిమా ఇంకొక మరి సినిమా ముందే చేశారంటే మరి బాలయ్య బాబుకి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు? మరి బాలయ్య బాబు గారు అంత కష్టపడి బాంబేకి వెళ్ళారు, దేశమంతా తిరిగారు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి గారిని కలిశారు. బాలయ్య బాబు ఖచ్చితంగా బుల్డోజర్ తీసుకొని వస్తారు అని కూడా మేము భావిస్తున్నాం. బుల్డోజర్ తీసుకొస్తారు, వాళ్ళ మీద అటాక్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ చెప్పినట్టు దిల్ రాజు గారు, చిరంజీవి గారు బ్యాక్గ్రౌండ్లో ఉన్నారని అనుకుంటున్నారు. బ్యాక్గ్రౌండ్ ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఆపకుండా ఏం చేస్తున్నారు, ఇంతకాలం ఏం చేస్తున్నట్టు వాళ్ళు అలా పెండింగ్ ఉన్నప్పుడు మనీ పెండింగ్ ఉన్నప్పుడు వాళ్ళు వసూలు చేస్తారు. బాలయ్య బాబుకి సంబంధం ఏంటి? బాలయ్య బాబు సినిమాకి సంబంధించి బడ్జెట్ చాలా క్లారిటీగా ఉంది. ఇంతకుముందు సినిమాకి బాలయ్య బాబు సినిమాకి కంపేర్ ఎలా చేస్తారు? అది మహేష్ బాబు సినిమాకి వచ్చిన లాస్ అంటది. మహేష్ బాబు S1 నేను ఒక్కడైనా సినిమాకి వచ్చిన లాస్. ఆపాలంటే ముందు సినిమాలు ఆపుకోవాలి, లేదా పర్సనల్గా మాట్లాడుకోవాలి. బాలయ్య బాబు గారి సినిమా ఎందుకు ఆపాలి? పూర్తిగా వాళ్ళు ఏంటంటే కుట్ర చేశారు. బాలయ్య బాబు గారి సినిమా కనుక ఆపితే బాలయ్య బాబు గారికి ఇన్సల్ట్ అవుతుంది, ఆయన సినిమా అయిపోయింది అంటారు. కాబట్టి కొంతమంది చెడు ప్రచారం కూడా చేస్తారు కదా, కావాలని రిలీజ్ అవ్వలేదేమో, బాలయ్య ఏం చేస్తున్నాడు, ఆయన ఏం అడ్డు ఆపుకోలేకపోయాడు, ఇట్లా ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఎవరు చేపిస్తున్నారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా వెనక ఉన్నారు. ఖచ్చితంగా చాలామంది ఏంటంటే చిరంజీవి గారు ఉన్నారని అనుకుంటున్నారు, లేదంటే ప్రముఖ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారి బ్యాచ్ అయితే ఖచ్చితంగా ఉంది వెనక. ఎందుకంటే వాళ్ళ ప్రొడ్యూసర్లు అందరికీ ఐడియా ఉంటుంది, వాళ్ళకి అవగాహన లేకుండా ఇలా జరుగుతుందని ఎవరు అనుకోవట్లేదు. ఖచ్చితంగా మరి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా కనీసం. ఇప్పుడు చిరంజీవి గారు బాలయ్య బాబు నాకు దోస్తు, మేమిద్దరం ఎటువంటి తగాదాలే ఉన్నాడు, మరి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఆయన చెప్పాలి కదా. మరి అట్లా ఆగిపోయే ఉంది, ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ చెప్పాలి. దిల్ రాజు తెలియకుండా ఉంటుంది ఇది. మరి ఇంతకుముందు ఆగిపోయిన విషయము, కోర్టులో కేసు ఉన్న విషయము బాలయ్య బాబుకి ఎందుకు చెప్పలేదు ఇప్పుడు దాకా? అంటే వ్యధవం చేయడానికి. రేపు రిలీజ్ అంటే వాళ్ళ అంతకంటే అవమానం ఇంకోటి ఉంటుంది. కుట్ర ఇది ఖచ్చితంగా బాలయ్య బాబుని తొక్కేయడానికి. ఆయన మీద ఏ విధంగా డైరెక్ట్గా చేయలేరు, దమ్ములు లేవు ఎవరికి. ఎదుర్కొనే దమ్ములు లేక తెర వెనుక నుంచి బాలయ్య బాబు మీద దాడి చేశారు, సక్సెస్ కూడా అయ్యారు. ఇందులో ఖచ్చితంగా బాలయ్య బాబు గారు బుల్డోజర్తో రెడీగా ఉన్నారు. దీని ప్రభావం ఖచ్చితంగా జనవరిలో చూపిస్తారు. బుల్డోజర్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది దీని మీద. ఎందుకంటే బాలయ్య బాబు వదులుతారని మేము ఎవరో అనుకుంటున్నాం. సంక్రాంతికి బాలయ్య బాబు వస్తే మిగిలిన సినిమాలు భయపడతాయి, ఖచ్చితంగా భయపడతాయి. క్లాషెస్ వచ్చేస్తాయి, థియేటర్ల గురించి క్లాషెస్ వస్తాయి కదా, థియేటర్లు దొరకవు. థియేటర్లు దొరకకపోతే లేదంటే అది డివైడ్ అవుతాయి. ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా చిరంజీవి గారి మీద పడుతుంది, ఖచ్చితంగా ప్రభాస్ గారి మీద పడుతుంది. వాటి కలెక్షన్స్ మీద పడే అవకాశం 100% ఉంది. ఇప్పుడు బాలయ్య బాబు సినిమా వస్తుంది, ప్రభాస్ సినిమా వస్తుంది, చిరంజీవి సినిమా వస్తుంది. ఈ 3 సినిమాల్లో ఏ సినిమాకి ఎక్కువ క్రేజ్ ఉంది? క్రేజ్ అఖండ 2కే ఉంది. అఖండ 2కే క్రేజ్ ఉంది. అసలు ఇప్పుడు వచ్చినట్టయితే ఖచ్చితంగా 1000 కోట్లు ఖచ్చితంగా వచ్చేది. 1000 కోట్ల కలెక్షన్ ఖచ్చితంగా. అసలు చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఒక 20-30 కోట్ల గురించి ఇది 200 కోట్ల సినిమాని ఆపడమైంది. అసలు ఆలోచిస్తున్నది అర్థమైపోతుంది. ఖచ్చితంగా తెర వెనుక మోసం, తెర వెనుక ఇది బాలయ్య గారిని మోసం చేశారు. చాలా మంది టికెట్లు కూడా ఇచ్చారు. అవును, బాలయ్య బాబు గారిని మోసం చేశారు ఇది. ఎందుకంటే వాళ్ళు ఏదో 20 కోట్లు చెల్లించిన వాళ్ళు 200 కోట్లు పెట్టి పట్టడం కాదండి. పబ్లిక్ కూడా ఆలోచిస్తున్నారు కదా. పబ్లిక్ ఏది నిజం ఏది అబద్ధం ఆలోచించుకునేటువంటి సామర్థ్యం ఉంది. వాళ్ళేదో 20 కోట్లు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయని మరి 200 కోట్లతో సినిమా ఎలా తీశారు? మరి సినిమా తీసుకుంటే ఏం చేస్తున్నారు? సో దీంట్లో ఖచ్చితంగా కుట్ర ఉంది అని కూడా నమ్ముతున్నాం. మరి వచ్చిన ప్రాఫిట్స్తో చెల్లించే ఉపాయం లేదు? చెల్లించవచ్చు, కావాలని నా పేరు. ఇది ఖచ్చితంగా కుట్రే అంటారు? కుట్రే, ఖచ్చితంగా కుట్రే ఇది. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్. దిల్ రాజు అనే ఆయన మామూలు వ్యక్తి కాదు కదా.
దిల్ రాజు గారు అనేటువంటి ఆయన ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్ ఆయన. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎగ్జిబిటర్స్, సినిమా హాల్, ఆ నలుగురు చేతిలో ఉన్న సినిమా హాల్ అంటారు, ఇవంతా ఆయనకి ఐడియా ఉంది. అన్ని ఐడియా ఉండి అంత నాలెడ్జ్ ఉండి మరి బాలయ్యబాబు గారి సినిమా ఆగిపోతుందని వాళ్ళకి తెలియదా? ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా కావాలని కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా తెర వెనక ఉండి ఆగిపోయి బాలయ్యబాబు నవ్వుల పాలు అవ్వడానికి కూడా ప్రయత్నం చేశారు. అందులో విజయం కూడా సాధించారు. ఖచ్చితంగా దీని మీద బాలయ్యబాబు రివెంజ్ ఉండి తీరుతుంది. బాలయ్యబాబు ఖచ్చితంగా బుల్డోజర్ తీసుకొని వాళ్ళ మీద అటాక్ చేయడం ఖాయం. రిలీజ్ అయిన తర్వాత అంతకంత వసూలు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. బుల్డోజర్ ఎఫెక్ట్, బాలయ్య బుల్డోజర్ ఖచ్చితంగా రెడీ అవుతుంది. అందులో బాలయ్యబాబు యొక్క ఫేవరెట్ డైలాగ్ చెప్పండి, మీకు ఫేవరెట్ వీళ్ళకి. ఆయన రివెంజ్ కదా, చెప్పండి. మీరు ఆయన ఫ్యాన్ లాగా ఉన్నారు కదా, ఒక డైలాగ్ చెప్పండి. వస్తా, మీ ఇంటికి వస్తా, నట్టింటికి వస్తా, టైం నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, ఎక్కడికైనా వస్తా అని చెప్తారు కదా. బాబాయ్ బాబు చెప్పేదే ఉంది. ఆయన డైలాగులే అసలు చివరికి బాలయ్యబాబు గారిని ఇండియాలోనే ఒక ప్రత్యేకమైన స్టార్ అని సాక్షాత్తు రజనీకాంత్ గారే పొగిడారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఆయన అప్రిషియేషన్ చేయడం నిజంగా గ్రేట్ అది. ఎందుకంటే ఆ ఫంక్షన్ కూడా జరిగినప్పుడు, ఎన్టీ రామారావు గారి ఫంక్షన్ అయినప్పుడు రజనీకాంత్ గారు వచ్చారు. అప్పుడు ఆయన క్లియర్గా చెప్పారు, ఒక బాలయ్య బాబు గారు కాలుతో కొడితే కార్లన్నీ ఎగిరిపోతాయి, నలుగురిని ఇట్లా ఇచ్చిరేస్తాడు. ఇక్కడ ఏంటంటే అది బాలయ్య బాబు చేస్తేనే పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉండాలి. మెయిన్ అది ఇంపార్టెంట్. పబ్లిక్ కూడా యాక్సెప్టెన్స్ చేయాలి కదా. ఇప్పుడు వేరే హీరో ఉన్నాడు, వేరే హీరో కూడా అవే సీన్లు పెట్టచ్చు. ఈ మధ్య కొన్ని సినిమాలు వచ్చినాయి, వాడు ఇట్లా కొట్టగా అందరూ నలుగురు వెళ్ళిపోతారు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్స్ అయినాయి. మరి జనం కూడా యాక్సెప్ట్ చేయాలి. అందరికీ సెట్ అవ్వదు అంటారు. అందరికీ సెట్ అవ్వదు. బాలయ్య బాబుకి మాత్రమే సెట్ అయిందని రజనీకాంత్ గారు స్వయంగా చెప్పాడు. నేను అలా చేసినా చూడరని చెప్పాడు ఆయన. అంటే రజనీకాంత్ కంటే కూడా బాలయ్య బాబు గొప్ప నటుడు, పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉంది. అది ఆ విషయంలో మటుకు ఆయన క్లియర్గా చెప్పాడు. ఓకే, బాలయ్య బాబుకే సాధ్యం. ఇప్పుడు ఒక నార్మల్ కంటిన్యూటీ యాక్షన్ ఉండే సినిమాలు చూస్తే మీరు ఓకేనా? బాలయ్యబాబు గారిది ఇలా కాకుండా వేరే జోనర్లో ఒక, ఇప్పుడు కాలా సినిమా చూసారా రజనీకాంత్ గారిది? కాలా ఆ టైప్ రోల్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదా తొడగొడితే సుమ్మోలు ఎరడాలి ఈ టైప్ ఆఫ్ మూవీస్ యాక్సెప్ట్? ఏంటంటే మెయిన్ కమర్షియల్ సినిమా, కమర్షియాలిటీ చూసుకుంటారండి. ఏది హిట్లు అవుతున్నాయో అవే చూసుకొని తీస్తారు. ఓకే, జనరల్గా ఏంటంటే కొంతకాలం డిఫరెన్స్ కూడా వస్తుంది. కొంతకాలంకి ఏంటంటే మొనాలిటీ కనుక వస్తే మార్చడం జరుగుతుంది. కానీ ఏంటంటే వాళ్ళు చూసుకున్నటువంటి రీసెర్చ్ లో కూడా అక్కడ బాలయ్య బాబు ఫైట్ చేస్తేనే జనాలు చూస్తారు. బాలయ్య బాబు గారు వేరే జోన్ లోకి వెళ్తే చూడంటారు. వేరే జోన్ కంటే ప్రస్తుతం అయితే కుదరదు. అది ఇదివరకు కామెడీ కూడా చేశారు, కామెడీ చేశారు, అన్ని రకాలు చేశారు. కానీ రొమాంటిక్ ఈ సినిమాలో కేవలం యాక్షన్ గా కూడా రొమాన్స్ కూడా పెడుతున్నాడు కదా. డాన్స్ అయితేనేమి, రొమాంటిక్స్ అయితేనేమి అన్ని కూడా బాలయ్య డాన్స్ ఫైట్స్ అయితేనే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. వైలెన్సే కావాలి. బాలయ్య బాబు ఏంటంటే ఇంకోటి ఏంటండి, ఆయన కూడా ఆయన వయసుకు తగ్గ పాత్రలే చేస్తాడు. అది ఆయన గ్రేట్నెస్. అది చిరంజీవి చేయలేడు. చిరంజీవి చేయలేనిది బాలయ్య చేసేది అదొకటే. ఎందుకంటే ఒక రజనీకాంత్ గారి లాగా, ఒక బాలయ్య బాబు గారి లాగా వాళ్ళు చూడండి, వాళ్ళ వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నారు. అంటే ఒక ఓల్డ్ మ్యాన్, ఒక పెద్ద వయసు, గడ్డం మొత్తం తెరిచిపోయి ఆ వయసు పాత్రలు ఒక బాలయ్య బాబు చేశాడు, మళ్ళీ ఒక రజనీకాంత్ చేశాడు. అటువంటి పాత్రలు చిరంజీవి చేయలేడు. చిరంజీవి గారు చేసిన మళ్ళీ మీసాల పిల్ల అని, కుర్రకారు, మేము కుర్రకారులో అని లవ్ సాంగ్స్ పాడటం. చిరంజీవి గారి వయసులో లవ్ సాంగ్స్ పాడటం ఏంటి? జనరల్గా చూసుకుంటే అనేది బాగుండదు. కానీ ఏంటంటే ఆయన అటువంటివి చేస్తేనే చిరంజీవి గారి డాన్సులు అందరూ ఇష్టపడతారు కాబట్టి ఆయన ఫ్యాన్స్ బట్టి చేయాలి కదా చిరంజీవి. అందుకని ఆయన అట్లా డాన్సులు కానీ ఆయన ఫైట్స్ కానీ పెట్టుకుంటారు. ఏమైనా బాలయ్య బాబు లాగా చేసే గట్స్ మటుకు చిరంజీవి లేవనే బాగా. వన్ అండ్ ఓన్లీ బాలయ్య అంటారు. బాలయ్య అండి. బాలయ్య బాబుకి జై బాలయ్య అని నమ్మకే, జై చిరంజీవి అని ఎవడంటే కదా. జై బాలయ్య ఎందుకంటారు? సరే, ఇప్పుడు అంతా రిలీజ్ ట్రెండ్ అవుతుంది కదా, మీరు బాలకృష్ణ గారిది ఏ సినిమా మళ్ళీ థియేటర్ లో చూడాలనుకుంటున్నారు? బాలకృష్ణ గారు అంటే సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి సూపర్ డూపర్ సినిమా అది. అసలు దాని ముందు ఆయన చాలా ఫ్లాప్స్ వేసేసారు. చాలా డిబేట్ టాక్స్ వచ్చిన తర్వాత సమరసింహారెడ్డితో ఆయన మళ్ళీ కంబ్యాక్ అయ్యాడు. ఆ సినిమా ప్రొడ్యూసర్ కూడా ఆయన ఒక ఎమ్మెల్యే కూడా చేయడం జరిగింది. ఆయన విధంగా కొత్త బాలయ్యబాబు గ్రేట్నెస్ కూడా అంతే. ఆయనకి ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళకి ఆయన 100 సహాయం చేస్తే 200 సహాయం చేస్తాడు. ఒకటికి డబల్ సహాయం చేస్తాడు. అలాగే ఒక ప్రాబ్లం చేస్తే దానికి డబల్ కోటా కూడా ఇస్తాడు అనమాట. రెవెన్యూ కూడా అదే రేంజ్లో ఉంటుంది బాలయ్య. ఖచ్చితంగా కూడా రెవెన్యూ తీర్చుకుంటాడు. ఖచ్చితంగా చూడండి, త్వరలో చిరంజీవి గారి సినిమా కానీ ఇంకెవరి సినిమా కానీ ఖచ్చితంగా కూడా బాలయ్య బాబు ఫ్యాన్స్ కూడా అటాక్ చేస్తూ చేస్తారు. ఓకే.